హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇకపోతే విహారీ అలాగే కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా ఆదికేశవులో కంట పడకుండా చాలా జాగ్రత్త పడతారు. కానీ ప్రకాష్ మాత్రం అసలు విహారీకి కనక మహాలక్ష్మికి పెళ్లి జరిగినట్లు ఇంట్లో ఎవరికీ తెలియదా? ఆదికేశవుని ఒక బంధువుగా కాకుండా ఎవరో తెలియని వాడిగా ఎందుకు ట్రీట్ చేస్తున్నారు? అసలు కనక మహాలక్ష్మిని ఇంట్లో పని మనిషిగా ఎందుకు చూస్తున్నారు? సహస్ర విహారిని పట్టుకొని బావా బావా అని చెప్పి ఇలా చిందులు ఎందుకు వేస్తుంది అనే డౌట్స్తో ప్రకాష్ అయితే ఉంటాడు. ప్రకాష్ని చూసి కోపంతో రగిలిపోతూ ఉంటాడు విహారి. అసలు ఈ ప్రకాష్ గడికి మళ్ళీ ఇంట్లో అడుగు ఎలా పెట్టాలనిపించింది? వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వీడు ఈరోజు ప్రాణాలతో మిగిలిపోయాడు, లేకపోతే వీడి ప్రాణాలని తోడేసేవాడిని అని ఈ విధంగా అనుకుంటూ ఉంటాడు విహారి. అయితే కనక మహాలక్ష్మి మాత్రం ముసుగు వేసుకొని అందరికీ టీలు కాఫీలు సప్లై చేస్తూ ఉంటుంది కదా. తన మాట విని వెంటనే ఆదికేశవులు పక్కన వచ్చిన ఒక అతను బాబాయ్ బాబాయ్ అనగానే ఏంట్రా ఏమైంది అని అడుగుతూ ఉంటే, ఆ అమ్మాయిని చూసావా, ఆ అమ్మాయిని మాట విన్నావా, చూస్తుంటే ఈ అమ్మాయి మన కనక మహాలక్ష్మి గొంతులా అనిపిస్తుంది అనగానే, అయ్యో నీకు ఇంకా అర్థం కావట్లేదా, మనిషిని పోలిన మనుషులే ఉంటున్నప్పుడు గొంతులుండవా అనగానే, అవును పెద్దనాన్న నువ్వు చెప్పింది కూడా కరెక్టే అనగానే వెంటనే కనక మహాలక్ష్మి అందరికీ కాఫీ ఇస్తుంది కదా. ఆదికేశవులో ఆ కాఫీ తాగి ఈ విధంగా అనుకుంటూ ఉంటాడు, ఈ కాఫీ అచ్చం మా కూతురు కనకం చేసినట్టే ఉంది అనగానే అందరు కూడా అలానే చూస్తూ ఉంటారు. విహారి కూడా పైనుంచి ఆలోచిస్తూ ఉంటాడు. సహస్ర తనని లాక్కుని వచ్చేస్తుంది కదా. అందరూ కాఫీ ఇచ్చిన తర్వాత ఆదికేశవులు సంబరపడిపోతూ ఉంటాడు. వెంటనే వసుధ ఇలా అంటూ ఉంటుంది, ఆ అమ్మాయి వంట కూడా బాగా చేస్తుంది, తను వంట చేయడం వల్లే తన వంట తినే మేము ఈ మధ్యన 2-3 కేజీల వరకు పెరిగాము అనగానే అందరూ కూడా చూస్తూ నవ్వుతూ ఉంటారు. కనక మహాలక్ష్మి ఎవరో తెలియకపోయినా, ఇంకా తన కూతురని తెలియకపోయినా కూడా ఆదికేశవులు సాటి ఆడపిల్లని చూసినట్లుగా తనని ఎంతో బాగా పొగుడుతూ ఉంటాడు, కన్న కూతురులాగా. ఈ విధంగా పొగుడుతూ ఉంటే ఆదికేశవులు బట్టలన్నీ కూడా చూపిస్తూ ఉంటాడు కదా, చీరలన్నీ కూడా చూస్తూ ఉంటే చీరలన్నీ కూడా బాగా నేసారని, సిటీలో కొన్న వాటికంటే చాలా బాగున్నాయని చెప్పి ఆదికేశవులు తీసుకొచ్చిన చీరలకు అందరూ కూడా మంచి మంచి రివ్యూస్ ఇస్తూ ఉంటారు. అయితే పద్మాక్షి ఇలా అంటూ ఉంటుంది, సహస్ర నీకు చీరలన్నీ నచ్చాయి కదా అనగానే, చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయి మమ్మీ అని చెప్పి అంటూ ఆదికేశవులు గారు చాలా థ్యాంక్స్, ఈ చీరలు మీరు తీసుకొచ్చే వరకు ఎలా డిజైన్ చేస్తారో ఎలా వస్తాయో అనుకున్నాం, కానీ వీటిని చూసిన తర్వాత చాలా సంతోషంగా అనిపిస్తుంది అనగానే, మా పెద్దన అంటే ఇక చీరలు నేయటంలో మా చుట్టుపక్కల ధర్మవరంలో చాలా పెద్ద ఫేమస్ అని చెప్పాను కదండి అనగానే, అవును ఆ రోజు నువ్వు చెప్పినట్లుగా మేము అక్కడికి వెళ్ళి ఆదికేశవులు గారిని కలిసి మంచి చీరల్ని మేము సెలెక్ట్ చేసుకొని డిజైన్స్ని సెలెక్ట్ చేసుకొని ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాము ఆ చీరలను చూసిన తర్వాత అని చెప్పి అంటూ ఉంటే, ఇక వెంటనే ఏం మాట్లాడాలో అర్థం కాక ఆదికేశవులు మురిసిపోతూ ఉంటాడు. తన తండ్రిని పొగుడుతూ ఉంటే కనక మహాలక్ష్మి కూడా చాలా సంబరపడిపోతూ ఉంటుంది. వెంటనే ఇక విహారి కూడా అక్కడికి వచ్చి కూర్చుంటాడు కదా. విహారిని చూసి ప్రకాష్ గడగడలాడిపోతూ ఉంటాడు. ఎక్కడ విహారి తనని ఏం చేస్తాడో అనే భయంతో. అయినా ఎలా ఉన్నావురా అని అడుగుతూ ఉంటాడు ప్రకాష్. వసతి చెప్పగానే పలకరిస్తాడు. వెంటనే నీలాంటి ఫ్రెండ్ ఉన్నప్పుడు బాగోకుండా ఎలా ఉంటాను, నీ గురించి చాలా నేర్చుకున్నాను కదా, నీ గురించి చాలా తెలుసుకున్నాను, నీ దగ్గర ఎన్నో విషయాలను తెలుసుకున్నాను అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే అందరూ అలానే చూస్తూ ఉంటారు. వెంటనే ఇక ప్రకాష్ ఇక సైలెంట్గా ఉంటాడు. కనక మహాలక్ష్మి కూడా దూరం నుంచి కోపంతో చూస్తూ ఉంటుంది ప్రకాష్ని. ఇక అందరు కూడా చీరలు సెలెక్ట్ చేసే విషయంలో ఉంటారు కదా. అమ్మ లక్ష్మి లక్ష్మి అని పిలవగానే, ఏంటమ్మా అని చెప్పి అడగగానే, పైకి వెళ్ళి నా గదిలో బ్యాగ్ ఉంటుందమ్మా తీసుకురా అనగానే, ఏ బ్యాగ్ అమ్మా అనగానే, డబ్బుల బ్యాగ్ ఉంటుంది ఆ బ్యాగ్ని తీసుకురా అనగానే, ఏంటమ్మా నేనా అని అంటూ ఉంటుంది కనక మహాలక్ష్మి. అవును అవును లక్ష్మి నువ్వే వెళ్ళి తీసుకురా అనగానే, నేనా అని అంటూ ఉంటుంది కదా. నీ మీద నాకు ఆ మాత్రం నమ్మకం ఉంది, వెళ్ళు అని అంటూ ఉంటే ఈలోపు చారుకేశవ ఎలాగైనా సరే లక్ష్మి వెనకాల వెళ్ళి యమున గదిలో ఉన్న డబ్బుల బ్యాగ్లో డబ్బులని తీసుకోవాలని ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఇదేదో మనకి సెట్ అయ్యేలా ఉంది అని చెప్పి లక్ష్మి వెళ్ళి బ్యాగ్లో ఉన్న హ్యాండ్ బ్యాగ్ని తీసుకొస్తూ ఉండగా వెంటనే చారుకేశవ అడ్డు నించుంటాడు.
ఏంటండి మీరేంటి ఈ గదిలోకి వచ్చారు అనగానే ఏం రాకూడదా అని అంటూ ఉంటాడు చారుకేశవ. అలా అని లేదు, అయినా యమునగమ్మ గారి గదిలో మీకేం పని అని అంటూ ఉంటే నాకు నీతోనే పని ఉంది అని అంటూ ఉంటాడు చారుకేశవ. నాతోనా ఏం పని అని అనగానే అయినా నువ్వేంటి ముసుగు వేసుకొని ఎవరికి కనిపించకుండా కాఫీలు టీలు ఇచ్చేటప్పుడు చేతులు గడగడలాడిపోతున్నాయి, అందరిని చూసి ఒరిగిపోతున్నావు, ఏంటి విషయం అనగానే కనక మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. వెంటనే చారుకేశవ వెళ్ళడం చూసిన అంబిక ఇదేంటి లక్ష్మి వెళ్ళగానే వెనకాలే ఈ చారుకేశవ బావ పరిగెత్తుకుంటూ వెళ్ళాడంటే ఏదో జరుగుతుంది, అసలు ఏమై ఉంటుంది అని చెప్పి అంబిక ఆలోచిస్తూ ఉంటుంది. ఈలోపు గదిలోనికి వెళ్ళిన చారుకేశవ అంటూ ఉంటాడు, ఆ డబ్బుల బ్యాగ్లో ఉన్న డబ్బులు కొన్ని ఇస్తే బాగుంటుంది అనగానే ఇవి నా డబ్బులు కాదు, మీరు అడిగినప్పుడు ఇవ్వడానికి, ఇవి యమునమ్మ గారి డబ్బులు, కావాలంటే యమునమ్మ గారిని అడుక్కోండి అనగానే ఏంటి నేను అడుక్కునే వాళ్ళ కనిపిస్తున్నానా అని అంటూ ఉంటాడు చారుకేశవ. అలా అని నేను అనలేదు, ఇవి నా డబ్బులు కాదు కదా, యమునమ్మ గారిని అడిగితే ఇస్తారని అంటున్నాను అనగానే ఎవరిని అడగాల్సిన అవసరం నాకు లేదు, ముందు ఆ డబ్బుల బ్యాగ్లో ఉన్న డబ్బులు సగం ఇవ్వు అనగానే లేదు నేను అస్సలు ఇవ్వను అనగానే ఇవ్వకపోతే నీ దగ్గర సంబంధించిన సీక్రెట్స్ నా దగ్గర చాలా ఉన్నాయి అనగానే లక్ష్మి షాక్ అయిపోతుంది. ఏంటి సీక్రెట్సా ఏంటి అని అనగానే వెంటనే ఈ విధంగా అంటూ ఉంటే ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గా ఉండిపోతాడు చారుకేశవ. అది నువ్వు విహారీ ఇద్దరు చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారంట, ఇద్దరు కూడా మీరిద్దరూ ఇక ధర్మవరం కూడా కలిసే వెళ్ళారంట అని అంటూ ఉంటే ఏంటి ఇదన్నీ చెప్తున్నారు, అయినా నేను విహారీ గారు ధర్మవరం వెళ్ళడం ఏంటి, ఆయన ఎక్కడికి వెళ్ళారో నాకు తెలియదు, నేను మాత్రం తిరుపతికి వెళ్ళి వచ్చాను, మీరు చీకట్లో బాణం వేసినంత మాత్రాన మీ గురి నాకు తగులుతుందని అనుకోకండి, నేను ఎట్టి పరిస్థితిలో తప్పు చేయలేదు, అయినా మీ పప్పులేమీ నా దగ్గర ఉడకవు, వదిలేయండి అనగానే వెంటనే లక్ష్మి చేతిలో ఉన్న బ్యాగ్ని లాక్కుంటూ ఉంటాడు చారుకేశవ. ఎంత వద్దని చెప్పినా కూడా లాక్కుంటూ ఉంటే అంబిక వీడియో తీసుకుంటూ వస్తుంది. అది చూసి లక్ష్మి చారుకేశవ షాక్ అయిపోతారు. ఏంటి బావా ఇక్కడ లక్ష్మిని బెదిరించి ఏదో యుద్ధమే చేస్తున్నావు అనగానే నువ్వు వెళ్ళు లక్ష్మి అనగానే లక్ష్మి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. వెంటనే ఈ విధంగా అంటూ ఉంటాడు చారుకేశవ, ఏంటంబిక ఏంటా వీడియో అనగానే లక్ష్మిని బెదిరించి డబ్బులు తీసుకోవడానికి ఇచ్చేస్తున్నావు అనుకుంటా, నువ్వు నా వీడియోని తీసి నా జుట్టుని నీ చేతితో పట్టుకున్నావు కదా, ఇప్పుడు ఈ వీడియో తీసి నీ తోకను నేను కత్తిరిస్తాను అని అంటూ ఉంటే చారుకేశవ షాక్ అయిపోయి అంబిక చేతిలో ఉన్న ఫోన్ని లాక్కోబోతూ ఉంటాడు. వెంటనే ఆ పప్పులు నా దగ్గర ఏమీ ఉడకో బావా, అయినా పని వాళ్ళను కూడా మన వాళ్ళగా చూసే విహారీ నువ్వు ఈ విధంగా లక్ష్మితో బిహేవ్ చేసావని తెలిస్తే నీ ప్రాణాలను తీసేయడమే కాకుండా నిన్ను ఇంటి నుంచి గెట్టేయడం కూడా ఖాయం అనగానే ఒక్కసారిగా చారుకేశవ షాక్ అయిపోతాడు. ఇకపోతే ఆదికేశవులు వెళ్తూ వెళ్తూ ఇందాక కాఫీ ఇచ్చిన అమ్మాయి ఉంది కదా, తన చేతులతో కాఫీ ఇస్తే నా కూతురు చేతితో కాఫీ తాగినట్టే ఉందమ్మా, ఒక్కసారి ఆ అమ్మాయిని కలుస్తాను అనగానే అయ్యో ఈ మాత్రానికే నా పదండి అని లక్ష్మి గది దగ్గరికి ఆదికేశవులను తీసుకొస్తూ ఉంటుంది వసుధ. అది చూసిన కనక మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. ఇదేంటి నాన్నని వసుధమ్మ గారు పైకి తీసుకొస్తున్నారు అని చెప్పి మళ్ళీ కూడా మూతికి చీర కొంగును కట్టుకుంటుంది. వెంటనే అమ్మ నువ్వెవరో నాకు తెలీదు, నీ చేతులతో కాఫీ ఇస్తే మా కనకం చేతితో కాఫీ తాగినట్టే ఉందమ్మా, నీకోసం చీర, నా కూతురు కోసం నేను ఎప్పుడూ చీర నేర్చానమ్మా, ఈ చీరను తీసుకో నా గుర్తుగా ఉంచుకో అన్నట్టుగా అని అంటూ ఉంటే లక్ష్మి ఆదికేశవుల కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటుంది. ఒక్కసారిగా కన్నీళ్ళ బొట్టు ఆదికేశవుల కాళ్ళ మీద పడగానే షాక్ అయిపోతాడు. మరి నిజంగా ఆదికేశవులు కనక మహాలక్ష్మిని మరి చూస్తాడా, తనని గుర్తుపట్టబోతున్నాడా, ఏం జరుగుతుంది?